మధ్య గత వారం రోజులుగా నెల్లూరులోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసినటువంటి పరిస్థితులు మనం అందరం చూసాం. ఈరోజు కూడా దానికి సంబంధించి నల్లపరెడ్డి పైసలన్న మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాత్రికేయుల సమావేశం పెట్టి సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడడం జరిగింది. నేను ఒక ప్రశ్న అడగబోయే ముందు ఆ కుటుంబ సభ్యుల్ని క్షమించమని కోరుకుంటూ, ఇదే పైసలన్న కుటుంబ సభ్యులు కానీ రాజకీయాల్లోకి వచ్చుంటే మహిళలు, వారి తల్లిగారో వారి శ్రీమతి గారో రాజకీయాల్లో వచ్చినప్పుడు కొంతమంది పనికి మాలిన వెధవలుడైనా ఈ పైసలన్న మాట్లాడితే వీళ్ళు తట్టుకునే వాళ్ళ అని అడుగుతున్నా. ఆయన పక్కన ఇంకొక ఆయన నెల్లూరు మంగళం సీనో అలియాస్ అనిల్ కుమార్ ఏం మాట్లాడలా ప్రసన్న, కొద్దిగా మాట్లాడాడు. నిన్ను కూడా అడుగుతున్నా, నా రక్త సంబంధికుడు అని అడుగుతున్నా, మా వదినని క్షమించమని ముందుగా కోరుకుంటూ వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చుంటే ఎవడైనా పనికి మాల ఎదవా మా వదిన గురించో వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించో మాట్లాడుంటే ఒప్పుకుంటారా అని అడుగుతున్నా. నువ్వు ఒప్పుకునేవాడివేవో కానీ నాలాంటి ఒంట్లో నెత్తురో చీము ఉండేవాడైతే ఒప్పుకునే ప్రసక్తే లేదు. అవి చిన్న మాటలు అంటే పాపం, చిన్న మాటలు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్యే స్థాయి నాయకుడు కాదు, చిన్న సర్పంచ్, గ్రామ సర్పంచో వార్డు మెంబరో కూడా రాజకీయాల్లో ఉండే మహిళలనే కాదు, సగటు మహిళని కూడా మాట్లాడేదానికి ఆలోచించేసే పరిస్థితి ఉన్నటువంటి భాష ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడితే సిగ్గు లేకుండా దాన్ని సమర్థించుకుంటూ కొంతమంది పనికి మాలిన ఎదవలు పక్కన కూర్చొని ఈ పైసలన్న ఇతని క్యారెక్టర్ గురించే నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఇతని క్యారెక్టర్ గురించే నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఎంత దారుణంగా వ్యవహరిస్తాడో, అవసరం వస్తే డబ్బుల కోసం, పైసల కోసం కాళ్ళైనా పట్టుకుంటాడు. కాకపోతే సొంత తమ్ముడిని కూడా, రక్తం పంచుకు పుట్టిన సొంత తమ్ముడిని కూడా అనరాని మాటలు అంటాడు. మాటకు ముందు నల్లపరెడ్డి కుటుంబం 6 సార్లు శాసనసభ్యుడు మాజీ మంత్రిని మాట్లాడుతున్నారే. 6 సార్లు శాసనసభ్యుడైన వ్యక్తి, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కడుపున పుట్టిన వ్యక్తి, వరుసకి సోదర అయ్యేటటువంటి ఒక మహిళా శాసనసభ్యురాల గురించే అనేక సందర్భాల్లో అమ్మా ప్రశాంతమ్మ దేహి అని అనేక సందర్భాల్లో డబ్బులు తీసుకొని వచ్చుకొని నియోజకవర్గానికి తీసుకెళ్లి వారిద్దరిని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ప్రశాంతమ్మ గారిని పుణ్య దంపతులు అని చెప్పి అనేక రకాల పూజా కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు, రసలింగేశ్వర స్వామి అభిషేకం, ఎన్నో రోజులు కాల ఇవన్నీ చేసిన ఈ ప్రసన్న కుమార్ రెడ్డి
ఇదేనా నేర్చుకుంది? ఆయన చెప్తాడు సలహా, ప్రశాంతమ్మ రాజకీయాలకు కొత్త, నువ్వు నాలాగా పనికి మాలిన మాట్లాడాలా, నాలాగా ఎదవ పనులు ఎట్ట చేయాలా, నాలాగా కమిషన్లు ఎట్ట తీసుకోవాలా అని చెప్పి నేర్చుకోవాలా మా ప్రశాంతమ్మ గారు అని అడుగుతున్నా. సొంత తమ్ముడు, తోడబుట్టిన తమ్ముళ్ళనే నీ కులదైవం అయినటువంటి కోటలో ఉన్న కోటమ్మ దేవస్థానానికి పోయి మీడియా మిత్రుల సాక్షిగా టెంకాయ కొట్టి ఈ రోజుతో నాకు, నా తమ్ముళ్ళకి, నా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి వచ్చిన నీచ చరిత్ర కలిగిన నువ్వు మళ్ళా ఎన్నికలు వచ్చాయి, వాళ్ళ అవసరం నీకుందే, మళ్ళా గుడికి వెళ్ళి అమ్మా కోటమ్మ నన్ను క్షమించు, మళ్ళా నా తమ్ముళ్ళు నేను దగ్గర తీసుకుంటున్నా. ఇది నేను చెప్పే మాట కాదు, ఇది నేను చెప్పే మాట కాదు. ప్రశాంతమ్మ గారు ఏం మాట్లాడారు మీ గురించి? నీకు అంతా ఆవేశపడిపోయి వ్యక్తిగత దోషంలో దిగాల్సినటువంటి దారుణమైన మాటలే మాట్లాడలేదే ప్రశాంతమ్మ గారు. పర్సంటేజీల ప్రసన్న, ప్రతి పనికి నువ్వు పర్సంటేజ్ తీసుకుంటావు అని మాట్లాడారు. దానికి తిరిగి ఏదైనా సమాధానం చెప్పాల్సింది చెప్పు. రాజకీయాల్లో విమర్శలు తట్టుకోలేని నువ్వు 6 సార్లు శాసనసభ్యుగా ఉండేవు. గతంలో అనేక సందర్భాల్లో చూసాం. మీడియా గురించి అటెండేట్ మాట్లాడున్నాడు, మీడియా సంస్థల చైర్మన్ అటెండేట్ మాట్లాడున్నాడు. బహుశా TV5 చైర్మన్ గారిని అనుకుంటా. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినాడు. ఈయన సంస్కారం గురించి, రాజకీయాల్లో నెల్లూరు జిల్లా రాజకీయాల గురించి నీతి వాక్యాలు మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యంగా ఉంది, ఆశ్చర్యకరంగా ఉంది. అసలు ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కానీ వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుందేమో. ఇది వాస్తవం, ఇది వాస్తవం. నా దగ్గరికి నేను సాయంత్రం ఒక అతను వచ్చాడు. ఆయనకి బాగా ముఖ్యమైనటువంటి వ్యక్తి, నల్లపరెడ్డి పైసలన్నకు అత్యంత ఆంతరంగికుడు నా దగ్గరికి వచ్చాడు. రూపం మాట నీతో మాట్లాడాలంటే పోయా ఏం నా అని దాదాపు 40-50 లక్షల రూపాయల పైన నష్టపోయి ఉన్నాడంట. మేడం నడికి 1 కోటి రూపాయలు డబ్బులు ఇప్పిమని నాకు చెప్పాడు. 1 కోటి రూపాయలు మేడం అడిగంటే ఇప్పగలుగుతావా అని చెప్పి నల్లపరెడ్డి పైసలన్న మనిషి నా దగ్గరికి వచ్చాడు. ఇది మీ చరిత్ర, ఇది మీ చరిత్ర. పైకేమంటే ఏమేమో మాట్లాడుతున్నారు. నా దగ్గరికి మనిషి వచ్చే మేడం అడిగే ఇంత నష్టపోయి ఉన్నామో, ఇబ్బందుల్లో ఉన్నామో. ఏమిటయా ఈయనకుండే ఇబ్బందులు? హైదరాబాద్లో ఈయన కట్టిన ఇల్లు ఒక్కసారి చూసిరండి. హైదరాబాద్లో ఈయన కట్టిన ఇల్లు ఒక్కసారి చూసిరండి. ఎక్కడి నుంచి వచ్చాయి నీకు డబ్బులు? నువ్వు ఏ వ్యాపారం చేసావు? నువ్వు ఏ వ్యాపారం చేస్తే ఇంత డబ్బులు వచ్చాయి? పర్సంటేజ్ తీసుకున్నావు అని మాట్లాడిన దానికి చెల్లెలు వరుస అయ్యేటటువంటి ఒక మహిళా శాసనసభ్యురాల్ని శత్రువు సైతం మాట్లాడిన విధంగా మాట్లాడిందే కాకుండా దాన్ని సమర్థించుకుంటూ పనికి మాల ఎదవల్ని కొంతమందిని పక్కన పెట్టుకొని పనికి మాల ఎదవలని ప్రసన్న ఏం మాట్లాడాడు? కొద్దిగానే మాట్లాడాడు, చిన్న మాటలే మాట్లాడాడు. నీ ఇంట్లో మీ తల్లినో, మీ ఆవిడనో, మీ బంధువులు అంటే ఆ నొప్పి తెలుస్తుంది. మన ఇళ్లలో వాళ్ళు నేనంటే తెలుస్తుంది ఆ బాధ. గత అనేక సంవత్సరాలుగా ఎంతోమంది కాడ డబ్బులు తీసుకోమన్నాడు మా పైసలన్న. వీళ్ళిద్దరు మా అప్పు తీసుకోవడం తప్పు కాదు, అప్పు తీసుకోవడం తప్పు అని ఎవ్వడూ చెప్పడు. అప్పు తీసుకొని ఎగ్గొట్టడమే తప్పు, తీసుకున్నటువంటి అప్పునే ఎగ్గొట్టడం తప్పు. ఒకే ఒక ఉదాహరణ చెప్తా మీకు. వసంతరావు గారని పాపం ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వసంతరావు బుచ్చిలో ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. బుచ్చికి బై ఎలక్షన్లు వచ్చాయి. సార్ ఎన్నికలు జరుగుతున్నాయి, డబ్బులు అవసరం, ఎన్నికలు అయిపోగానే ఇచ్చేస్తా, 10 లక్షలు అత్యవసరం అంటే పాపం జీతాల మీద జీతభత్యాల మీద ఉండే ఆ అధికారి ఒక శాసనసభ్యుడు అడిగాడు, 10 లక్షలు ఇచ్చాడు. 10 ఏళ్ళు తిరిగాడు. మూలాపేటలో ఉన్నాడు పాపం, మా ఇంటి పక్కనే, రిటైర్డ్ అయిపోయాడు. నా కాడికి ఎన్నిసార్లు వచ్చాడో
రూపు నేను రిటైర్డ్ అయిపోయా, నాకు ఏం లేదు, 10 లక్షల డబ్బులు రావాలా, నువ్వైనా చెప్పని. ఇటువంటి బాధితులు అనేక మంది జిల్లా వ్యాప్తంగా కోవూరు నియోజకవర్గం దగ్గర నుంచి, కోట వాకాడు దగ్గర నుంచి హైదరాబాద్ దాకా కనపడిన దగ్గరల్లా పాపం మా ఆదాల ప్రభాకరన్ గారు కూడా డబ్బులు తీసుకున్నాడు ఇంటి కాగితాలు పెట్టి. ఈ రోజుకి లే, మీరు కావాలంటే అడగొచ్చు ఆయన్ని. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మీరు మీడియా మిత్రులు మీరు అందరికీ తెలిసి వస్తాడు, నెల్లూరుకి అడగండి. మరి నిజమైన పత్రాలు ఇచ్చున్నాడో కలర్ జిరాక్స్ ఇచ్చున్నాడో మాకైతే తెలియదు. నెల్లూరులో అనుకుంటా ఉంటారు ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గర ఏ ఆస్తికి సంబంధించిన 3 రకాల కాగితాలు ఉంటాయి, 3 కాగితాలు, ఒకటి ఒరిజినల్, 2 కలర్ జిరాక్స్. మరి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఏమి ఇచ్చినాడో మాకైతే తెలియదు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.